పనివాళ్ల కథ. అనగనగా ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో రైతులు, పనివాళ్లు కలిసి జీవనం సాగించేవారు. ఆ గ్రామంలో సీతమ్మ అనే పనివాళ్ల ఆవిడ ఉండేది. ఆమె ఎంతో కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించేది. సీతమ్మకు 2 పిల్లలు, రాజు, రమ్య. 2 చిన్నారుల చదువుల కోసం ఆమె పొలాల్లో, ఇంటి పనుల్లో అలసిపడేవారు. ఒకరోజు గ్రామంలో ఉన్న పెద్ద రైతు రామయ్య సీతమ్మకు పని ఇచ్చాడు. పని చాలా వరకు భారం ఎక్కువగా ఉండేది. పొద్దున ఎండలోనూ, రాత్రిపూట చీకట్లోనూ పనిచేసి ఆమె రోజుకు 4 రూపాయలు మాత్రమే సంపాదించేది. కాని ఆమెకు మిగిలిన కుటుంబాన్ని చూసుకోవడం, పిల్లల చదువు, ఇల్లు కట్టడం అన్నీ కూడా చీకట్ల మధ్య వెలుగుల కోసం ఆమె చేసిన పోరాటం. ఒకసారి రమ్య పాఠశాలలో మంచి మార్కులు తెచ్చింది. గ్రామంలోని టీచర్లు కూడా రమ్యను మెచ్చుకున్నారు. ఇది సీతమ్మకు గొప్ప ప్రోత్సాహంగా మారింది. ఆమె మరింత కష్టపడి పనిచేయడం మొదలుపెట్టింది. గ్రామ పెద్దలు కూడా ఆమె కష్టాన్ని గుర్తించి చిన్న హార్డ్వేర్ షాప్ ఏర్పాటు చేయడానికి సహాయం చేశారు. ఇలా సీతమ్మ తన కష్టాన్ని దాటుకుని పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేసి విజయం సాధించింది. ఆమె కథ గ్రామంలోని ఇతర పనివాళ్లకు స్ఫూర్తిగా మారింది. కష్టానికి ఫలితంగా జీవితం మెరుగవుతుందని అందరూ నమ్మారు. ఈ కథ యొక్క సారాంశం: కష్టమే విజయానికి మూలం.